చెప్పాను. దానికోసం నాకు మైండ్లో ఎట్లుందంటే నేను వచ్చి టైం అడిగినా, టైం ఓకే అయింది, క్యాన్సిల్ అయితే నాకు లోపల ఒక విషయం ఉండదు కదా, బయటకు వచ్చి ఆకలి కూడా అదే సార్, మళ్ళీ ఎంబడే బయటకు వచ్చి 10 నిమిషాలు రాల్సి వచ్చి మళ్ళీ క్యాబ్ తీసుకొని వచ్చి సార్తో కలిసి మాట్లాడి సార్ చెప్పిండు, కైకో పరిచయం బిడ ఉంటారు బయట కూర్చున్న తర్వాత చెప్పిన సార్ సూపర్ అంటే తెల్లారి టైం ఇచ్చాడు. ఇలా కలవడం కూడా కలిసి మన కోసం ఇప్పుడు సార్ బయటకోనే సార్ రాజావు 10 మినిట్ 10 నిమిషాలు ఆగాలి అని చెప్పి మళ్ళీ అంటే మన యొక్క డెడికేషన్ మంచితనం వల్లే ఉత్తమం. వాస్తవం నేను కూడా ఒకప్పుడు సార్ కలవడం గొప్ప, 8 అందరూ కలిపి పెద్ద గొప్పదన్నమాట. నేను ఎప్పుడు అనుకోలే కూడా నా టీంకు ధైర్యం నేను కాదు, పైన దేవుడు అని చెప్పేసి కొత్తగా కూడా కష్టపడతాను. ఓకేనా, ఇలా సింపుల్ ఒకటే మీ మైండ్లో ఫస్ట్ న్యూట్ పక్కెట్టేసి కష్టపడండి. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ నేను హైదరాబాద్ తీసుకొస్తాను. ఆ రోజు టీమ్ వైజ్ నేను సార్తో ఫోటో ఇప్పిస్తాను. నేను సార్తో మాట వేసుకున్నా కాబట్టి ఎవరు ఫోటో చేయాలి సార్ చెప్పిండు. ఓకేనా, ½ అన్ అవర్ ఉంటే వెళ్ళిపోతా, ఫోటో అవుతుంటే సార్ ఓకే సార్ అని చెప్పాను. ఎందుకంటే సార్ పర్మిషన్ మన పర్మిషన్, అవునా కదా. మీకు ఎవరైనా ఫోటో కావాలంటే 1,00,000 పెట్టుకుని సార్తో ఫోటో ఇప్పిస్తాను. నో రిస్క్ ఓన్లీ సక్సెస్ అవునా అని చెప్పి ఇప్పుడు సార్ అంటే నాకు ధైర్యం వచ్చింది. 5 years కొడుకోవాలంటే నాటించాడు. ఇప్పుడు నేను అవడే వేరు, అవునా దేవుడు గురించి ఇట్లా అన్నాడు. నేను అనుకున్నా మొక్కున అయిపోయింది, నాకు కోటి పర్సెంట్ అయిపోయింది. ఏదో కష్టపడడం వాస్తవానికి మనకి అందరూ కూడా కష్టపడడం మనసత్వం కాబట్టి కొంచెం కష్టపడడం. అంత ఫ్యామిలీ కూడా ఒక పేదరికం చూసిన ఫ్యామిలీ కాబట్టి పేదరికం చేయించి కష్టం నమ్ముకొని సక్సెస్ తీసుకుంటాం. అందరూ కొన 1,00,000కే రైతు కొన మళ్ళీ బాగా రావాలంటే 2 లక్షలు తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఎక్కువ మాట్లాడుకోండి. ప్రతి ఒక్కటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి, అవన్నీ పక్కెట్టాలి. కొన వచ్చిన దాని మీద ఫోకస్ చేయాలి. ఈడున్నంత ఈజీగా బయటకు కొంచెం కష్టం వస్తాయి, కానీ కష్టం వస్తాయంటే సక్సెస్ స్టార్ట్ లేక. ఓకేనా, నేను లోపల సార్ లోపల కూర్చుంటే సార్ కూడా అన్నాడు 5 साल में भी सब क्या है क्या करे. నాకు హిందీ రాక ఏమన్నా అవును సార్ కమ్ కరే సార్ కమ్ కరే సార్ కాకపోతే బీబీ సైడ్ నుండి అన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. కిత్తే పైసే కమ్ జమ అయిందే అప్పుడు చెప్పినా 3 crore 70 lakhs అని చెప్తే అంటే సార్కి అనిపించింది బోల్ మీద మస్తు కష్టపడుతున్నాం అని చెప్పించిన సభలో వచ్చిన నెంబర్ లేచి నాకు షేకండ్ ఇచ్చి నవ్వుతూ బిడా గాడ్ బ్లెస్ ఓకేనా మంచిగా పని చేసుకుని చెప్పేసి అలా భాష చెప్తే నేను అనుకున్నాను ఇప్పటి మన బండి ఎక్కడ బ్రేక్ కాదు. నేను చెప్పినా నేను గెలుస్తూ చెప్పడానికి రెడీ ఉన్నా. ఇప్పుడు బాగా సార్ లేదని చెప్పి బాధ అనేది ఇప్పటి సార్ మనం కూడా ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకేనా, నేను వాస్తవంగా చెప్పినా ఈ బూట్ క్యాంప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు హైదరాబాద్ బూట్ క్యాంప్ పెడతా. ఓన్లీ పాన్కోట్ నుంచి బాలస్వామి ఇన్వైట్ చేస్తాను. వాస్తవానికి నేను అనుకోలే నాకు దొరికిందంటే అది చాలా ఫీల్ అవుతున్నాం, హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు తిరుపతిలో దేవుడు కానీ నా మైండ్లో ఆల్రెడీ దేవుడు చూసిన ఆల్రెడీ ఒక ప్రేమ పట్టించి ఇట్లా అతికేస్తాను. ఆల్రెడీ నేను దీని ఫోటో చూస్తే నైట్ సార్ వస్తుంది సార్. వాస్తవానికి కనిపించే దేవుడు మీద కనిపించే దేవుడు ప్రజలు ఎంత అలా చేసుకుంటే హ్యాపీగా కదా నా కళ అదే. సార్ కొద్దిగా ఎంఎస్ఆర్ బిజీ కాబట్టి ఇప్పుడు నా టీంని చూసుకోవాలి. ఎందుకంటే సార్ రాకపోవచ్చు రావచ్చు, ఎందుకంటే కొద్ది ధైర్యం కావాలంటే అందరు సపోర్ట్ కావాలి. ఓకేనా, ఆ సపోర్ట్ కోసం నా ప్రయత్నం చేస్తా, మీ పని మీరు చేయాలి. ఓకేనా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.